దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. చేరువచ్చిన దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు సిలువను గుర్చినటువంటి వార్తను మనము విందాం. ప్రియులారా, లేఖనములో దేవుని యొక్క సన్నిధిలో చక్కగా పరిశుద్ధ వాక్యం నుంచి ఓ మాటని మనం గుర్తు చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలు. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజా, నాతో మాతో మా అందరితో కూడా నీ కృపను మాటలు వ్యక్తపరిచి మాట్లాడి బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. ప్రియులరా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడిన మనకు అది దేవుని శక్తి. దేవుని శక్తి, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని శక్తి ఏమిటది? సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చినటువంటి వార్త నశించిపోయేటువంటి వారికి వెర్రితనంగా ఉంటుంది, హేళనగా ఉంటుంది, తమాషాగా ఉంటుంది, నవ్వుకునేలాగా ఉంటుంది. దాని విలువ తెలియనప్పుడు, ఆ విలువ వారికి తెలియనప్పుడు, దాని శక్తిని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు వారికి అది ఎలా ఉంటుందంటే హేళనగా ఉంటుంది, గోలగా ఉంటుంది. అంతేకాదు కానీ వెర్రితనంగా ఉంటుంది. ప్రియులారా, గమనించండి, రక్షింపబడిన వారికి దేవుని శక్తి. దేవుని శక్తి ఏమిటి? సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త అంటే యేసు ప్రభు వారు నా కొరకు మరణించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, పాపుల కొరకు ఈ లోకంలో పుట్టాడు, పాపుల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. మళ్ళీ ఆయన సిలువ వేయబడి మరణించి ఆరోహణమై, తిరిగి లేచి ఆరోహణమై మళ్ళీ ఎవరి కొరకు? మన కొరకే తిరిగి రానైనటువంటి దేవుడుగా ఉన్నాడు. పాపుల కొరకు ఈయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. రక్షణ అనేటువంటి మాట మనకు చాలా చక్కగా మనకు వివరణ అర్థమవుతుంది. ప్రియులారా, గమనించండి, సిలువను గూర్చినటువంటి వార్త ఏమిటి? యేసయ్య మన కొరకు మరణించాడు, సిలువ వేయబడ్డాడు. ఇది రక్షణ గూర్చినటువంటి వార్త, సిలువను గూర్చినటువంటి వార్త. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. నశించిన వారు, రక్షింపబడేవారు. నశించిపోయేవారేమో ఆయన ఏ పాపం చేయకపోతే ఆయన ఎందుకు సిలువ వేస్తారు అనేవారు నశించిన వారు. రక్షింపబడ్డవారు, పాపము చేసిన నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఇద్దరు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి నశించిపోతున్నాడు కనుక ఆ సిలువను గుర్చిన వార్త వెర్రితనంగా ఉంది. రక్షింపబడిన వానికేమో ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడు అని గ్రహించి దాని విలువ తెలుసుకున్నప్పుడు అది శక్తిగా మార్చబడింది, అది బలంగా మార్చబడింది.
ప్రియులారా గమనించండి, యేసు ప్రభువు నిజంగానే పాపము చేశాడా అంటే వాక్యం చెప్తుంది. ప్రియులారా గమనించండి, ఏమని చెప్తుండండి? యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. మరి ఈయనెవరు అంటే ప్రపంచానికి ఒక సవాల్ని విసిరాడు. ఏమిటి ఆ సవాల్ అంటే 46లో చూడండి, 8:46లో ఏమాట అంటాడు చూడండి. ప్రపంచానికి ఒక సవాల్ విసిరాడు. నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించునో. ఏమిటి చెప్పండి? నాలో పాపముందని మీలో ఎవరైనా సరే స్థాపించునా? ఎవరైనా చూపించగలుగుతారా? ఓ రోజట యేసయ్య అలా ఓ చెట్టు కింద కూర్చొని ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూస్తాం. సరే, మొత్తానికి ఎక్కడి నుంచో ఒక గుంపు వచ్చింది, ఓ పెద్ద గుంపు వచ్చింది. దడేలమని ఒక ఆమెను ఆయన ముందు ఇసిరేశారు, నెట్టారు. ఆ గుంపు వచ్చి ఒక ఆమెను ఈడ్చుకొని వచ్చి యేసుప్రభు ముందు దడేలమని అక్కడ నెట్టేసరికి ఆమె బోర్లుగా యేసుప్రభు కాళ్ళ దగ్గర పడిపోయింది. ఏం జరిగింది అని యేసుప్రభు తలెత్తి చూస్తే అక్కడున్న గుంపు ఒక ఆమెను తీసుకొచ్చారు. ఆమెను తీసుకొచ్చి తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు పడేసి, బోధకుడా, ఈమె పాపము చేస్తుంటే మేము పట్టుకున్నాం. ఈమె పాపం చేస్తుంటే మేము పట్టుకున్నాం. ఎట్లా పట్టుకున్నాము? చేస్తుండగా పట్టుకున్నాం. ఆమె పాపం చేస్తుంటే మేము చూసి పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను ఏం చేయాలి అంటే రాళ్ళు తీసుకుని కొట్టి చంపేయాలి. రాళ్ళు తీసుకుని కొట్టి చంపేయాలి. మరి ఏంది, నువ్వేం చెప్తావు ఇప్పుడు? మా లెక్క ప్రకారం అయితే, యూదా జాతి ప్రకారం అయితే మోషే ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఆ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపాలి. మరి నువ్వేం చెప్తావు? ఎప్పుడు యేసు ప్రభువుని ఏదో ఒక విధంగా ఆయన ఇబ్బంది పెట్టాలి. ఆ రోజుల్లో కేవలం 3.5 సంవత్సరం మాత్రమే ఆయన సేవ. మిగిలిన జీవితం అంతా తల్లిదండ్రులతో గడిపాడు. చక్కగా తల్లిదండ్రులతో ఆయన ఉన్నాడు, పని చేశాడు, అన్ని పనుల్లో సహకరించాడు. తల్లిదండ్రులకి ఆయన చేదోడు వాదోడుగా ఉన్నాడు. చక్కగా ఆయన జీవితం 30 సంవత్సరాలు సాఫీగా జరిగిపోయింది. కానీ ఈ 3.5 సంవత్సరం ఏదైతే ఉందో, ఆ 3.5 సంవత్సరము ఏం జరిగింది అంటే, యేసు ప్రభు 30 సంవత్సరాలు పట్టించుకోవాలి ఎవరు. ఎప్పుడైతే రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడో, ఎప్పుడైతే ప్రేమను బోధిస్తున్నాడో, ఎప్పుడైతే మనిషిగా బ్రతకడం నేర్పిస్తున్నాడో, అప్పుడు ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని కోపం, రోషము, లేకపోతే రౌద్రము, లేకపోతే ఆయన మీద రకరకాలైనటువంటి నిందలు ఎక్కడ దొరుకుతాడా అని చూస్తూ ఉండేటువంటి గుంపు ఉంది. ఎప్పుడు ఆ గుంపు ఆయనతోనే ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ తప్పు మాట్లాడతాడు పట్టుకుందాం, ఎక్కడ తప్పు మాట్లాడతాడు. అందుకే ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని మీలో స్థాపించేవాడు ఎవడు? ఎవరైనా కానీ చూపించగలుగుతారా? లేదు కదా. పాపము లేదు కనుకనే ఈయన పరిశుద్ధుడు. మరి ఈ అమ్మాయిని తీసుకొచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే, బోధకుడా మరేం చేయమంటావు? మేము రెడ్ హ్యాండెడ్గా ఈ అమ్మాయిని పట్టుకొచ్చాము, పాపం చేస్తుంటే
మోషే మాకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా రాళ్ళతో కొట్టాలి, నువ్వేం సలహా ఇస్తావు, నువ్వేం చెప్తావు? నువ్వు 10 మందికి బోధ చేస్తున్నావు కదా, 10 మందికి మంచి చేస్తున్నావు కదా, 10 మందికి చక్కగా నీతిని బోధిస్తున్నావు కదా, నీ నీతి ఏమని చెప్తుంది, నీ బోధ ఏమని చెప్తుంది? ఎన్ని ఇరికించేదానికి ప్రయత్నం చేస్తున్నా. ఇరికించేదానికి ప్రయత్నం చేస్తుంటే యేసు ప్రభువు ఏదో రాసుకుంటా ఉన్నాడు. ఏదో రాసుకుంటా ఉన్నాడు. ఏం రాసుకుంటున్నాడు మరి? ఇంద్రా మేమేమో అమ్మాయిని ఈడ్చుకొని వచ్చి ఏదో చేద్దామనుకుంటే ఆయన ఏంది ఏం ఎరగనట్టుగా ఉండి ఏది రాసుకుంటున్నాడేంది అని ఆశ్చర్యపడ్డారు. కొంతమంది కోపపడ్డారు. కొంతమంది ఆయన ఏం చేస్తాడో చూద్దామని చూస్తున్నారు. మరేం జరిగింది అంటే, అలా ఒకడు చూశాడు ఆయన ఏం చేస్తున్నాడు రా అని తేరు చూస్తే ఆయన ఏదో రాసుకుంటున్నాడంట. ఏదో రాసుకుంటున్నాడు. ఏం రాసుకుంటున్నాడు అంటే, ఆ వ్యక్తి అన్నాడు, నా పాపాలన్నీ ఆడు రాస్తున్నాడు రా. అరే ఈయనెవరో కానీ నా పాపాలన్నీ ఇక్కడ రాస్తున్నాడు రా. అయ్యి బాబోయ్, నేను చిన్ననాటి నుంచి చేస్తున్న పాపాలన్నీ నాకు కనిపిస్తున్నాయి, నా పాపాలన్నీ అక్కడ రాస్తున్నాడు అని ఆలోచించాడు. దీనికి ముందు యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీలో ఎవరైతే పాపము చేయకుండా ఉన్నారో మొట్టమొదటి రయ్యి ఆ అమ్మాయి వేయండి. మీలో ఎవరైతే పాపం చేయకుండా పరిశుద్ధుడిగా ఉన్నాడో, మీలో ఎవరైతే సంస్కారవంతులో, మీలో ఎవరైతే చక్కగా సంసారం చేసుకుంటున్నారో, మీలో ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నారో, యథార్థంగా బ్రతుకుతున్నారో, ఏ పాపం లేని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మొట్టమొదటిగా ఆ అమ్మాయి మీద రాయేసి అప్పుడు మాట్లాడండి అని చెప్పి ఆయన ఏదో రాసుకుంటున్నాడు. సరే ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఒకటి మాత్రం చూశాడు, వాడికి అర్థమైపోయింది, నా పాపాలన్నీ ఆయన రాస్తున్నాడు రా. ఆ పాపాలన్నీ చూశాడు. వాడు బెత్తరపోయి ఆ రాయి తీశాడే, ఆ రాయి అక్కడ పడేసి జంప్ అక్కడ లేడిక ఆడిని చూసి ఏం రాస్తున్నాడు రా అని చెప్పేసి ఇంకొకటి చూస్తే ఈడి పాపాలు కనిపిస్తున్నాయి. వాడు జంపు. ఇలాగా వచ్చిన ఆ గుంపు ఏదైతే ఉందో, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి గుంపు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న గుంపు, యేసు ప్రభు దగ్గర ఏ తప్పు దొరికిద్దో, ఆయన ఏ సమాధానం చెప్తాడో తెలుసుకుందాం అని వచ్చిన గుంపు ఏదైతే ఉందో, ఆ గుంపు ఇప్పుడు ఏం చేసిందంటే అక్కడ లేదు. యేసయ్య ఏం చేశాడంటే అవన్నీ రాసుకున్న తర్వాత తలెత్తి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆ అమ్మాయి ఒక్కతే ఉంది పాపం. ఆ అమ్మాయితో అన్నాడు, అమ్మా ఏరియా గుంపంతా ఏది? ఎవరు లేరు ప్రభువా. ఏంది నిన్ను ఎవరు శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదు. ఇందాక ఏదో హడావుడికి వచ్చారే, ఏదో చేద్దామని వచ్చారే, ఇప్పుడు ఆ గుంపంతా ఏమైపోయింది? నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా నిన్ను బాధ పెట్టను, నేను నిన్ను అవమానించను. అమ్మా ఎంతమంది పిలుస్తారు ఇలాగా చెప్పండి? అమ్మా అంటున్నాడు. ఎవరేమా? పాపము చేస్తున్న స్త్రీ. పాపం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వచ్చినటువంటి ఆమె. వాళ్ళందరూ తిట్టారు, అవమానించారు, రకరకాలుగా మాట్లాడారు, వేష అన్నారు, పాపం చేస్తుండగా పట్టుకున్నాము అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. అనుకుంటున్నటువంటి మాటలన్నీ ఆ అమ్మాయిని అన్నారు. మరి ఏమైంది? యేసు ప్రభు ఏమన్నాడంటే అమ్మా అన్నాడు. ఎంత మంచి దేవుడో కదా. నేను కూడా నిన్ను శిక్షించను,
నీ పాపములు క్షమింపబడ్డవి, ఇకపై ఎవరు చెప్పండి, ఇకపై పాపం చేయొద్దు. ఇప్పుడు చేసావు, తెలుసో తెలియకో ఏదో చేసావు, ఏమో అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు నా దృష్టికి నువ్వు వచ్చావు కనుక ప్రియులరా, ఇకపై పాపము చేయొద్దు అని ఆ అమ్మాయితో చెప్పినప్పుడు ఆ అమ్మాయి చక్కగా ఏమని, ఇంకా సమాధానం గలదానివై వెళ్ళు. ప్రియులరు గమనించండి, ఓ పాపని క్షమించాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది? పాపము లేని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు క్షమిస్తేనే ఏమవుతుంది? క్షమాపణ వస్తుంది. పాపము చేసేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు పాపిని క్షమించగలుగుతాడా? క్షమించలేడు. గుడ్డివాడికి దారి చూపించగలుగుతాడా? ఇద్దరు కలిసి గుంటలో పడతారు. గుడ్డివానికి ఎవరు దారి చూపించాలంటే బాగా చూపు బాగున్నవాడు, మంచిగా ఉన్నవాడు దారి చూపిస్తే చక్కగా వెళ్తాడు. కనుక పాపము లేనివాడే పాపాన్ని తీయగలిగిన వాడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. కనుక గమనించండి ప్రియులరా, పాపం లేనివాడే ఈరోజు నన్ను కాపాడాడు. మరి ఈ పాపం లేనివాడు నన్ను కాపాడాడంటే ఎక్కడ కాపాడాడు? సిలువ మ్రానుపై మనల్ని కాపాడాడు. ప్రియులు గమనించండి, సిలువ అంటే ఇంగ్లీషులో మనం ఏమంటాము? క్రాస్ అంటాం. క్రాస్ అంటే తెలుగులో అర్థం ఏమిటి? చాలామంది సిలువ అంటారు. క్రాస్ అంటే ఏమిటి చెప్పండి? దాటిపోవుట. ఏమిటి? కొన్ని పదాలు తెలుగులో ఏం చేస్తారంటే, ఇంగ్లీషులో ఒక పదం ఉంటుంది, తెలుగులో 2-3 అర్థాలు ఉంటాయి. కనుక ఈ తెలుగులో ఉన్నటువంటి పదం ఏమిటంటే క్రాస్, దాటిపోవుట. ప్రియులరు గమనించండి, దేని నుంచి దేనికి దాటిపోయాము? సిలువ మనల్ని ఏం చేసిందంటే పాపము నుంచి పరిశుద్ధతలోకి మనము దాటిపోయాము. ఏముంది ఇక్కడ? పాపము మధ్యలో సిలువ, పక్కన పరిశుద్ధత. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ మరం మీదకి ఎక్కాడో అప్పుడు ఏమొచ్చింది? పరిశుద్ధత వచ్చింది. పాపి పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఎక్కడి నుంచి దాటాడు? మరణం నుంచి దాటాడు. పాపం వలన వచ్చే జీతము మరణం కనుక మరణము పాతాలను తీసుకెళ్ళకుండా ఎక్కడికి తీసుకెళ్తుంది? పరిశుద్ధతలోకి తీసుకెళ్తుంది. కనుక ఈ మధ్యవర్తి ఎవరు? యేసయ్య. ఏం చేశాడు? సిలువేయబడ్డాడు. చాలామంది ప్రియులను గమనించండి, సిలువ ఏమిటి? రక్షణ. సిలువ శ్రమ. శ్రమ పొందిన నువ్వు ఏమవుతావు? శ్రమ పొందిన నువ్వు రక్షింపబడతావు. రక్షింపబడ్డ నువ్వు పరిశుద్ధతలకు వస్తావు. ప్రియులరా, దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు ప్రతివాడు నశించిపోకుండా నిత్యజీవం పొందాలని ఆయన ఏం చేశాడు? తన కుమారుని, ఏకైక కుమారుడిని మనకు అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించినటువంటి యేసయ్య ఎత్తబడ్డాడు. ఎలా ఎత్తబడ్డాడు? సిలువ మానుపై ఎత్తబడ్డాడు. మనల్ని ప్రేమించాడు గనక, మనల్ని ఇష్టపడ్డాడు గనక, మనమే కావాలనుకున్నాం కనుక, పాపం నుంచి, శాపం నుంచి మనల్ని విముక్తి పొంది పరిశుద్ధులుగా తీర్చిదిద్ది ఆయన కుమారులుగా చేర్చుకోవాలనుకున్నాడు కనుక ఆయన ఏం చేశాడంటే తన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు, నా కొరకు ఏం చేశాడంటే సిలువ మ్రాను మీద ఆయన వదిలివేయవలసి వచ్చింది. అందుకే ఆయన అంటాడు, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచితివి? నా చెయ్యి ఎందుకు విడిచావు? ఓ రోజు అట్టా ప్రియులారు గమనించండి, ఓ తండ్రి కుమారుడిని స్కూల్కి పంపించాడు. ఆ స్కూల్కి పంపిస్తే చక్కగా స్కూల్లో జాయిన్ చేస్తే ఆ స్కూల్లో టీచర్ ఏం చేసిందంటే అందరినీ పరిచయం చేసుకుంటుంది.
పరిచయం చేసుకుంటుంటే పరిచయం చక్కగా అవుతుంది. మీ డాడీ ఏం చేస్తాడు, నీ పేరేంటి, మీ డాడీ ఏం చేస్తాడు, మీ మమ్మీ ఏం చేస్తుంది, ఇట్లాగా అందరిని అడుగుతుండే టీచర్. ఆ పిల్లలందరూ చక్కగా చెప్తున్నాడు. ఒక పిల్లవాడు రానే వచ్చాడు. సరే నీ పేరు ఏంటంటే పలానా పేరు చెప్పాడు. మీ డాడీ ఏం చేస్తున్నాడు అంటే అందరేమో వాళ్ళ నాన్న వాళ్ళు చేసేది ప్రతి టీచర్ అనో లేకపోతే ఇంజనీర్ అనో లేకపోతే డాక్టర్ అనో మరొకటి వాళ్ళు చేసేదంతా చెప్తున్నారు. ఈ అబ్బాయికి ఏం చెప్పాలో అర్థం కాల. మా డాడీ ఏం చేస్తున్నాడో తెలియదు, పాపం ఏం చేస్తున్నాడో తెలియదు కనుక ఏడుస్తున్నాడంట. టీచర్ చెప్పింది, టీచర్ సరే నువ్వు ఇంటికి వెళ్ళి ఈరోజు మీ డాడీ ఏం చేస్తున్నాడో తెలుసుకొని రేపు రా వచ్చి చెప్పు అని చెప్పి, సరే కామ్గా ఉండు ఏడమాకంది. ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళి మా డాడీతో అన్నాడు, డాడీ అసలు నువ్వేం చేస్తావు, అందరూ నా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఇంజనీర్ అంట, అదంట, డాక్టర్ అంట, ఇంకోటంట అన్నీ అడిగి చెప్పాడు. నువ్వేం చేస్తున్నావు అంటే, సరే నేనేం పని చేస్తున్నానో రేపెట్ట మనకు సెలవు కాబట్టి, నీకు ఎట్ట స్కూల్ ఉండదు కాబట్టి రేపు వెళ్ళి ఎక్కడైతే పని చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి నీకు చూపిస్తాను, నువ్వు చక్కగా చూసి నేనేం పని చేస్తున్నానో అది మీ టీచర్ చెప్పొచ్చు అని చెప్పి ఆ బాబుని నెక్స్ట్ రోజు తనతో పాటు తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఓ పెద్ద నది ఉంది. ఆ నది మీద ఒక వంతెన ఉంది. ఆ వంతెన ఏమిటంటే ట్రైన్ వచ్చేటువంటి వంతెన అది. అంతేకాకుండా దానికి ఒక 2 రెక్కలు ఉంటాయి. అవి పైకి లేపితే పక్క నుంచి ఆ నదిలో పడవలు వెళ్ళటానికి, ఓడలు వెళ్ళటానికి ఓ చక్కని వంతెన ఉంది. అది ఆపరేట్ చేసేటువంటి పని ఇయ్యింది. ప్రియులను గమనించండి. సరే ఇదిగో నీ పని చూపిస్తాను, ఇక్కడ ఉండు అని చెప్పి ఆయన పక్కకి వెళ్ళి ఏదో చేసుకుంటున్నాడు వర్క్. ఈ లోపు ట్రైన్ రానే వచ్చింది. ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ వంతెన ఆపరేట్ చేసేటువంటి పెద్ద మిషన్ మీద ఈ పిల్లవాడు పోయి చక్కగా కూర్చొని ఉన్నాడు. ఆ నాన్న వచ్చేసరికి చూసేసరికి ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు అంటే ఆ మిషన్ మీద, ఆపరేట్ చేసే మిషన్ మీద పల్ల చక్రం మీద ఉన్నాడు. ఈలోపు ట్రైన్ వస్తుంది. వెంటనే మిషన్ ఆన్ చేస్తే ఆ పట్టాలు సేమ్ లాగా వచ్చేస్తాయి. ఆ వంతెన ట్రైన్ వెళ్ళిపోతుంది. మరి ఈయన ఏం చేశాడు అంటే అంత సమయం లేదు. ఆ అబ్బాయిని తీసుకొచ్చి అక్కడ పక్కన నుంచోబెట్టి ఆ మిషన్ ఆపరేట్ చేసేంత సమయం లేదు. ట్రైన్ ఎంతసేపు వస్తుంది, వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. వెంటనే ఏం చేశాడంటే ఆ మిషన్ని బటన్ని ప్రెస్ చేసేసాడు. ఎప్పుడైతే ప్రెస్ చేశాడో వెంటనే ఆ బాబు ఆ మిషన్ పల్లచక్రంలో పడిపోయి ముక్కలు అయిపోయి ఆ తండ్రి కాళ్ళ మీద రక్తము, ఆ మాంసపు ముక్కలు పడిపోయి విలవిలలాడిపోతున్నాడు. ఆ తండ్రి ప్రాణం ఎలా ఉంటుంది చూడండి. ఎందుకు ఆ ఒక్క సెకను ఎవరి గురించి ఆలోచించాడు? పోతే ఈ ఒక్క ప్రాణం పోతుంది, కానీ వేల మంది ఆ ట్రైన్లో ఉన్నారు. ఆ వేల మంది ఆ ట్రైన్లో ఉంటే నేను నా ఒక్కడికి స్వార్థం చూసుకుంటే వేల మంది చనిపోతారు, వేల మంది నవ్వులు చెదిరిపోతాయి. సంతోషంగా ఆనందంతో వాళ్ళ గమ్యస్థానానికి వాళ్ళు వెళ్ళకుండా మధ్యలోనే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇది మంచిది కాదు. అనేక కుటుంబాలు ఉన్నాయి. తండ్రి కోసం ఎదురు చూసే పిల్లలు ఉన్నారు, భర్త కోసం ఎదురు చూసే భార్య ఉంది. వాళ్ళంతా కూడా వాళ్ళ నవ్వులన్నీ కూడా చెల్లాచెదురైపోతాయి. మరణ ఛాయలు వాళ్ళ కుటుంబాల్లో అల్లుకుంటాయి. అది మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, ఓ భవిష్యత్తు నాశనం అయిపోతుందని చెప్పి ఆయన ఏం చేశాడు, తన ఏకైక కుమారుడిని ఆ మిషన్లో పట్టడానికి ఆయన ప్రేరేపించబడ్డాడు. ప్రియులను గమనించండి. మరి ఏం జరిగింది? ఓ తండ్రి యొక్క త్యాగం, ఓ తండ్రి యొక్క త్యాగము, ఓ కుమారుని యొక్క విధేయత. ఏం చూస్తున్నాం మనం ఇక్కడ? తండ్రి త్యాగాన్ని చూస్తున్నాం. బిడ్డను త్యాగం చేశాడు. ఓ కుమారుడు ఏం చేశాడంటే విధేయత చూపించాడు. చావుకి విధేయత చూపించాడు.
చావు ఎదురుగా ఉంది, లోబడ్డాడు కానుకనే చనిపోయాడు, ఆ మిషన్లో పడ్డాడు. మరేం జరిగింది? ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే అదే త్యాగాన్ని దేవుడు తన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏం చేశాడంటే ఆయన తన కుమారుడిని త్యాగం చేశాడు. ఆ కుమారుడేమో విధేయత చెప్పాడు. మనందరం ఇంకా పాపులమై ఉండగా ఆయన ఏం చేశాడు? సిలువ మరణం పొందాడు. ఎవరి కొరకు? తండ్రి త్యాగాన్ని గమనించాడు. ఈయనేమో విధేయత. సిలువ వార్త నశించే వారికి ఏంటంటే వెర్రితనం, రక్షింపబడ్డ వారికి అదొక త్యాగము. ఈ సిలువ ఘట్టం అంతా కూడా ఈ త్యాగంతో కూడుకున్నటువంటిది, విధేయతతో కూడుకున్నది. ఎంతో 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 కన్నీరు కార్చి ఆయనకి ఏమిచ్చి మనం కృతజ్ఞత తీర్చుకోగలుగుతాం? ఓ తండ్రి ఆవేదన, ఓ తండ్రి త్యాగము, ఓ కుమారుని యొక్క విధేయత. ఈ సిలువ వార్త ఎంతమంది ఆ వార్త దేవుని శక్తిగా అనుభవిస్తున్నారు? చాలామంది ఏం చేస్తారంటే సిలువ ఏదో గొప్పగా మెడలో వేసుకొని తిరగటానికో, లేకపోతే కొంతమంది ఈస్టర్ పండుగ వచ్చిందంటేనో, లేకపోతే గుడ్ ఫ్రైడే పండుగ వచ్చిందంటేనో ఆ సిలువను మోసుకుంటూ ఊరంతా తిరుగుతుంటారు గొప్పగా. అంటే సిలువను మోసుకొని తిరగటమే కాదు, మెడలో వేసుకొని తిరగటానికే కాదు, దాని శక్తిని నువ్వు అనుభవించడానికి. ఈ సిలువను గురించిన వార్త ఏమిటంటే, చాలామంది ప్రియులు గమనించండి, సిలువ అంటే ఆనాడు రోమా సామ్రాజ్యం ఏం చేసేదంటే కఠినమైనటువంటి ఘోర పాపికి, లేకపోతే ఘోరమైనటువంటి శిక్ష, భయంకరమైనటువంటి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకతగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అది దేశద్రోహి. ఇంకా చెప్పాలంటే అలాంటి వారికి ఆ శిక్షను విధించేవారు, ఒక దేశద్రోహిగా అలాంటి వారికి ఆ శిక్షను విధించేవారు. అయితే ఏం జరిగేదంటే చాలామంది శిక్షను భరించారు, శిక్షను అనుభవించారు. చాలామంది యేసు ప్రభువుకి కాదు, అనేక మందికి శిక్ష పొందారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే సిలువ ఎక్కాడో, సిలువ మానుబ్రై ఆయన మరణించాడో, అప్పుడు సిలువకి విలువ వచ్చింది. గాడిద ఉంది, గాడిద మామూలు గాడిదే. ఎప్పుడైతే యేసు ప్రభు గాడిద మీద ఎక్కాడో గాడిదకి విలువ వచ్చింది. సిలువే, కానీ సిలువకి ఎప్పుడు విలువ వచ్చింది అంటే యేసు ప్రభు సిలువ ఎక్కాడు గనక ఆ సిలువకి విలువ వచ్చింది. మనం ఎందుకు సిలువ పెట్టుకుంటున్నామంటే రక్షణను గూర్చిన వార్త ప్రజలకు తెలియచేయడానికి ఒక సింబల్గా తీసుకుంటున్నాం. దాన్ని ఆరాధించటానికి కాదు, దాని మెల్ల లాకెట్లాగా వేసుకొని తిరగటానికి కాదు, దాన్ని ఏదో ఒక విగ్రహాలాగా చేసుకోవటానికి కాదు, పూజించడానికి కాదు. ఇది నా దేవుని శక్తి, నా కొరకు యేసయ్య సిలువ వేయబడ్డాడు అని ప్రజలకు తెలియచేయడానికి. నీ కొరకు సిలువ వేయబడ్డాడు, నా కొరకు సిలువ వేయబడ్డాడు, మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరణం నుంచి మనల్ని దాటవేయడానికి, పరిశుద్ధులుగా ఉంచడానికి అని చెప్పి మనందరం కూడా తెలియచేయడానికి. ప్రియులు గమనించండి, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆయన త్యాగం చేశాడు కుమారుణ్ణి. ఆ కుమారుడు ఏం చేశాడంటే విధేయత చూపించాడు. తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజ్యాన్ని కృపకున్నా తెలియజేసిన ఇంతవరకు నన్ను మమ్మల్ని బలపరిచారు, నీ వాక్యం ద్వారా మాట్లాడారు. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము, హేళనగా ఉంటుంది, అవమానంగా ఉంటుంది. అక్కడున్న వారు కూడా నిన్ను రక్షించుకొని మమ్మను కూడా రక్షించవచ్చు కదా. హేళన. నువ్వు రాజువైతే, యూదుల రాజువైతే, నువ్వే కనుక మెస్సయ్య అయితే దిగిరా. మరికొంత రకరకాలుగా, అప్పుడే కాదు ప్రభు, ఇప్పుడు కూడా రకరకాలుగా ఉన్నారు. మారు మనసు లేని వారు, రక్షణ లేనటువంటి వారు, సిలువను గురించిన వార్త వారికి వెర్రితనము. సిలువను గురించిన వార్త వెర్రితనం తండ్రి వారికి. రక్షింపబడిన మాకు
దేవుని శక్తి, ఓ తండ్రి చేసినటువంటి గొప్ప త్యాగం, ఓ కుమారుడు చేసినటువంటి గొప్ప విధేయత. ఎవరున్నారు అలాంటి తల్లిదండ్రులు? ప్రభు అయిన యేసు తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి మరణం నుంచి మమ్మల్ని అందరూ దాటవేశాడు. ఇంత గొప్ప దేవుడు మాకు దొరకటం మా అదృష్టం. పాపం నుంచి, శాపం నుంచి, భయంకరమైనటువంటి అంధకార జీవితం నుంచి మమ్మల్ని రక్షించావు. అందుబట్టి నీకే మహిమ కలుగాక. 40 రోజుల ఉపవాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ ఆత్మను వారి మీద ఉంచమడుచున్నా, నీ కృపను వారి మీద ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది అయితే ప్రభువా ఎట్టి అవసరత చేత అయితే వారు నీ యొక్క సన్నిధికి వస్తున్నారో ప్రతి అవసరతను తీర్చండి. అడుగుడి మీకు ఇవ్వబడును. అవును, అడుగు ప్రతి వానికి ధారాళంగా దయచేస్తానని మీరు సెలవు ఇచ్చారు. ఊహించిన దానికంటే మరి ఎక్కువగా ఇస్తానని అంటున్నా. ఏమాత్రము కోపపడక, విసుగుక మీరు ఇచ్చేటువంటి దేవుడు, ఇచ్చిన మాట తప్పేవాడు కాదు, నమ్మదగిన దేవుడు. అందుబట్టి నీకే మహిమ కలుగాక. మాకు దొరికినవాడు నమ్మదగినవాడు, మాకు దొరికినవాడు ఏ పాపము లేనివాడు, మాకు దొరికినవాడు నిజరక్షకుడు. ఈరోజు తండ్రి నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. రాలేక వెనకబడిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని నడిచిన ప్రతి బిడ్డని మరొకసారి నీ సన్నిధికి నడిపించుకోమర్చిన. మా సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. సంఘ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. సంఘ కాపరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో నిండుగా మెండుగా నిండారుగా ప్రతి ఒక్క బిడ్డను దీవించమని నడిచిన. నీ రాకడ సమీపిస్తే ప్రభువా నీ సన్నిధిలో ఎత్తబడే జాబితాలో మేమంతా కూడా చేర్చుటకు నీ కృపను దయచేయమని నడుచున్నాం తండ్రి. ఎత్తబడేటువంటి సంఘంగా తీర్చిదిద్దమని నడుచున్నా. నీ కృపను మా ఇళ్ళ వ్యక్తపరచమని నడుచున్నాం తండ్రి. ఈ శ్రమల దినాల్లో తండ్రి సిలువను గూర్చిన వార్తను అనుక్షణం తెలుసుకుంటున్నా. నీతిమంతుని గూర్చిన వార్తను అనుక్షణం తెలుసుకుంటున్నా. అనేకమైనటువంటి మర్మాలను మేము అయా తండ్రి నీ సన్నిధిలో ప్రభువా తెలుసుకుంటున్నాం, గ్రహిస్తున్నాం. సిలువ గొప్పతనాన్ని మేము తండ్రి తెలుసుకుంటున్నాం. అందుబట్టి నీకే మహిమ కలుగాక. మీరు ఇచ్చిన అమూల్యమైన సమయం, ఈ సమయాన్ని వృధాగా పోనీక తండ్రి మేము సద్వినియోగం చేసేటువంటి కృపను మాకు దయచేయమని నడుచున్నాం తండ్రి. అయ్య తండ్రి ప్రభువా, యవ్వన బిడ్డలు ప్రభువా, అయ్య తండ్రి ఎంతమంది అయితే తండ్రి ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంకా ఎగ్జామ్ రాయబోతున్నారు, అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోమన్నాం. అయ్యా తండ్రి నీ కృపలో బలపరచండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఎవరైతే ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో, ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రతి ఒక్కరిని నీ కృపలో ప్రభావ వారిని హస్తాన్ని వారి మీద ఉంచి తండ్రి ప్రతి బిడ్డ తండ్రి మంచిగా సంతోషంగా ఆనందంగా నీ సన్నిధిలో ప్రభావ ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత అయ్యి ప్రభావ అందరూ సంతోషించేలాగా నీ కృపను దయచేయమర్చిన. అయ్యా తండ్రి ప్రభా మరొకసారి మా సంఘంను దీవించండి, కాలనీని దీవించండి, ప్రాంతాన్ని దీవించండి, ఒంగోలును దీవించండి, అధికారులను దీవించండి. అయ్యా తండ్రి నీ కృపను మా ఇళ్ళ వ్యక్తపరచండి. ఈ సన్నిధిలో కార్యక్రమం తండ్రి జయప్రదంగా జరిగించినందుకు వందనాలు చేస్తున్నాం. చెరువు వచ్చిన ఈ బిడ్డలు మరొకసారి జ్ఞాపకం చేసుకోమని, రాలేక వెనకబడిన ప్రతి ఒక్కరిని మరొకదిని నీ సన్నిధికి నడిపించుకోమని, సమస్త మహిమ ఘనత నీకు కలిగినట్లుగా ఆశీర్వదించమర్చిన. ఈ రాకడ ప్రభా ఈ రాత్రి గనక ఆసనమైతే మమ్మల్ని అందరినీ ఎత్తబడి గుంపులో చేర్చండి. ఒకవేళ గనక నీ రాకడ ఆలస్యమైతే తిరిగి రేపు జరిగేటువంటి ఉపవాస కార్యక్రమంలో మేమంతా కూడా చేరి నేను ఆరాధించేవారుగా, నేను గణపరిచేవారుగా నీ కృపను దయచేయమడి. మా ప్రభు అయిన యేసయ్య నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. రేపు అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలు చేద్దాం. ఈరోజు సమయం చాలా అవుతుంది కనుక త్వరగా క్లోజ్ చేస్తున్నాం. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన కూడికి ముగించబడింది. సెలవు తీసుకుందాం. దేవుడి నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా.